జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఉభయ ఆలయాలు ప్రాచీన కట్టడాలు అతి పవిత్రమైన ఆలయాలుగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర రాజరాజేశ్వర ఆలయాలను అభివృద్ధి చేస్తానని స్థానిక మదన్ మోహన్ రావు ఆలయాన్ని దర్శించి ఆలయంలోని వసతుల పర్యవేక్షణ చూసి వెంటనే అభివృద్ధికి సంబంధించిన పనులను అతి త్వరలోనే చేయిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భద్రాచలంలో ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా స్వామివారికి 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరిగిన శాసనసభలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయానికి సంబంధించిన అక్కడున్న పరిస్థితులు భక్తులకు అనుకూలంగా అవసరమైన పనులను చేయించాలని దేవాదాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని, అదేవిధంగా శాసనసభలో చర్చించడం జరిగిందని, ఎమ్మెల్యే గారి విలువైన మాటలు అభివృద్ధిపై స్పందించినందుకు మండల కేంద్రంలోని భక్తులు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు అట్లాగే శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో కూడా మొన్ననే మన తెలంగాణ శాసన సభలో మాట్లాడి కూడా కాలభైరవ స్వామి ఆలయంలో కూడా అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడం గురించి ప్రత్యేక చొరవ తీసుకొని ఆయన గుళ్ళ పట్ల దేవుళ్ళ పట్ల చాలా భక్తి శ్రద్ధలతో అభివృద్ధి పట్ల కూడా ఆయన రాబో రోజుల్లో కూడా ఇట్లాగే వెళ్ళి రామారెడ్డి మండల కేంద్రాన్ని అట్లాగే ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. అట్లాగే ఇట్లాంటి ఈ యొక్క ఆలయానికి కూడా మనకు ఇక్కడ పూజారులు లేరు. ఆయన మరొకసారి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ఆలయానికి పూజారిని కూడా కేటాయించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మొన్న పత్రిక ఇచ్చడం జరిగింది మదన్న గారికి. అలాగే మాకు అడగంగా పత్రికంగానే శీశ్వరుడు కావాలని 10 లక్షలు ఇచ్చింది కాబట్టి ఆ ఎమ్మెల్యే గారికి మదన్న గారికి మా రామయ్య ప్రజల నుంచి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను.